బీఆర్ఎస్ అధికారంలో లేఖలు పంపించి చేతులు దులుపుకున్నారని రైల్వే స్టేషన్ల పట్ల శ్రద్ధ చూపించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా చూడాలని ప్రజల్ని కోరారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 సార్లు ట్రైన్లు నడిచేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. 2000 కోట్ల రూపాయలతో 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. దాని భాగంగా తెలంగాణలో కరీంనగర్, బేగంపేట్, వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ 27 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ రోజు గతంలో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే పునఃప్రారంభం చేసినట్టు వారన్నప్పుడు జరిగింది, తర్వాత నిరసన జరిగింది, మధ్యలో మొత్తం గాయపడ్డారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పారంటే అన్నిటికీ లెటర్లు పెట్టిన వాళ్ళు, అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినామని మేమే చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసింది వాళ్ళు బుల్లెట్ ఫైర్ చేసినాం, వాళ్ళు బుల్లెట్ దిగిన వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు కానీ చేసామని చెప్పుకుంటారు. కాబట్టి ఇంత పొరపాటు చేసేది కొంచెం దగ్గర దగ్గర రాలేదు ఈ రైల్వే స్టేషన్కి తెలియలే. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగులు కానీ ఎస్కేటర్లు కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లేదా రెస్టారెంట్స్ కానీ, కొన్ని ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఇలా అన్ని రకాల వసతులతో నేను ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు వచ్చి సెల్ఫీ తీసుకునే విధంగా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి తాను ఎంపీగా ఉన్నప్పుడు కృషి చేశానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలును ప్రతిరోజు నడిపేలా చొరవ తీసుకోవాలని బండి సంజయ్ను కోరారు. కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు తిరిగి మళ్ళీ అధునాతన సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 1267 తిరుపతి కరీంనగర్ రైలు ఉందో తెలంగాణ, ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ కి ప్రారంభమై తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ ఒకటే వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా, లేదా కనీసం ఇప్పుడు కొన్నటువంటి వారం 2 రోజులు, వారం 4 రోజులు చేసే విధంగా చేయాలని అందరూ ఒకసారి తప్పక ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది.